తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉన్న యోగుల పర్వతంపై ఏకవీర సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా ప్రతి ఏడాది కార్తీక దీపోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున యోగులు పర్వతంపై 1503 కిలోల ఆవు నెయ్యి, 2007 మీటర్ల ఒత్తులతో 6 అడుగుల కొప్పెరతో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం తిరుపతిలోని నేరేళ్లమ్మ ఆలయం వద్ద భక్తులు ఆవిష్కరించారు. ఈ కార్తీక దీపోత్సవానికి ప్రజలు అశేషంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం, మునిప్పగారి మునీందర్ రెడ్డి, సాయి, విగ్రహాల కళ్యాణి, పద్మనాభం, మణి, కొండే జంగారెడ్డి, బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. కార్తీక దీప మహోత్సవము నవంబర్ 5 మన పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో యోగుల పర్వతంలో భారీ ఎత్తున కార్తీక దీపం ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం నవంబర్ 5 కార్తీక దీపోత్సవం జరుగుతుంది. ఈ కార్తీక దీపోత్సవం యోగుల పర్వతం మీద 6 అడుగుల పెద్ద కొబ్బరితో 1503 లీటర్ల ఆవు నెయ్యితో అలాగే 2007 మీటర్ల ఒత్తితో ఈ కార్తీక దీపం వెలిగించడం జరుగుతుంది. ఈ పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ గారు వచ్చి వెలిగిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ బోలో శంకరుని ఆశీస్సులు పొందాలని, అలాగే ఆ రోజు ఉదయం 9 నుంచి గణపతి పూజతో ఈ కార్తీక దీపోత్సవాలు స్టార్ట్ అవుతుంది. అలాగే గోపూజలు ఉంటాయి, భజన కార్యక్రమాలు ఉంటాయి, అలాగే అన్నదాన కార్యక్రమం నిరంతరం ఉదయం నుంచి కంటిన్యూగా ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులు, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, చిత్తూరు జిల్లా వాసులు, తిరుపతి జిల్లా వాసులు అందరూ ఈ యోగుల పర్వతం ఇచ్చేసి ఈ కార్తీక దీప మహోత్సవంలో పాల్గొని ఆ బోలో శంకరుని ఆశీస్సులు మనందరూ పొంది మనమంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.